నువ్వు తీసేయమని తల సార్ జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. జనవరి 10వ తారీఖు ఉదయం 4:30కి ప్రోటోకాల్ దర్శనాలతో మొదలవుతాయి. దాని తర్వాత 8 గంటలకి సుమారుగా 8 గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. జనవరి 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత 12 గంటల నుంచి 4 గంటల దాకా
మల్లప్ప స్వామి వారు వాహన మండపంలో ఉంటారు, భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11 ద్వాదశి వైకుంఠ ద్వాదశి సందర్భంగా 5:30 నుంచి 6 గంటల 6:30 వరకు, ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు చక్ర స్నానం కార్యక్రమం ఉంటుంది. టోకెన్లకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 94 కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది. 10, 11, 12 తేదీలకి సంబంధించిన 3 రోజులకి సంబంధించిన టోకెన్లు 1,20,000 టోకెన్లు జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు 3 కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లో మామూలుగా ఇచ్చే ప్రకారమే ఎస్ఎస్డి టోకెన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ కేంద్రాలు ఎక్కడ అనేవి ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగి పట్టణంలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలకి సంబంధించి తిరుమల వాసుల కోసం బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్. ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు 1,40,000, శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది 19,500 ఇప్పటికీ. అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే విఐపి బ్రేక్, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజుల కోసం. ఈ 10 రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది. ఎస్ఈడి టోకెన్లు, ఎస్ఎస్డి టోకెన్లు కానీ ఎస్ఈడి టోకెన్లు కానీ వీరందరూ కూడా తమకు కేటాయించిన సమయానికి మాత్రమే రావాల్సిందిగా, అదే రోజు ఏ రోజుకైతే కేటాయించామో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాము. అది లేకపోతే వారికి సమయానికి దర్శనం అవ్వక ఇబ్బంది పెడతారు, మిగిలిన భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సమయానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 10 రోజుల్లో సుమారు 7 లక్షల మందికి దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాము. జనవరి